వెల్కమ్ టు సుమన్ టీవీ. సో జనరల్ గా ఈ సమ్మర్ వచ్చిందంటే పైల్స్ సమస్య అనేది అధికంగా వేధిస్తూ ఉంటుంది. సో బ్లడ్ అనేది అధికంగా పోతూ ఉంటుంది. సో అంతేకాకుండా మెన్స్ట్రల్ బ్లీడింగ్ కూడా అధికంగా అవుతూ ఉంటుంది. ఇక వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా ఒక జ్యూస్ ఉంది. సో ఈ మూడిటికి కలిపి ఒకటే ఒక పరిష్కారం, అదే గోరు చిక్కుడుకాయ జ్యూస్ అన్నమాట. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, తయారీ విధానం ఏంటి, తీసుకునే పద్ధతి ఏంటి, ఇంకా ఈ గోరు చిక్కుడు జ్యూస్ తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య లాభాలు ఏంటి తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురుగారు నమస్కారం అండి. సూర్యోస్మితలి. గురూజీ, వెజిటబుల్స్ అన్ని కూడా ప్రాణశక్తి కలిగి ఉంటాయి. సో దాన్ని తీసుకుంటే సరైన పద్ధతిలో మనకి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అంటారు. సో మీరు ఏదైనా నేను ఒక 4-5 ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు దాన్ని కంబైన్ చేసి ఒక జ్యూస్ లాగా చెప్తూ ఉంటారు. అది బాగా పనిచేస్తుందని కూడా అందరు అంటూ ఉంటారు. సో నేను అడిగాను ఏంటంటే పైల్స్ ఇష్యూస్ కి, లేదంటే ఈ బ్లీడింగ్ ఇష్యూస్ కి, వెయిట్ లాస్ కోసం ఇలా అడిగినప్పుడు ఒకటే ఒక వెజిటేబుల్ ఉంది, దానికి కంబైన్ గా కొన్ని రకాల పదార్థాలు కలిపి ఒక జ్యూస్ తయారు చేసి తీసుకుంటే పరిష్కారం లభిస్తుంది అన్నారు. అంటే ఇంకా మనకు తెలియని చాలా ఆరోగ్య లాభాలు కూడా కలుగుతాయని చెప్పారు. సో గోరుచిక్కుడు జ్యూస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటి, దీన్ని ఎలా వాడుకోవాలి, తయారీ విధానం ఏంటి, ఇక అంతేకాకుండా దీనివల్ల ఇంకా కలిగే ఆరోగ్య లాభాలు అంటే ఏంటి? మీకు ఎక్కువగా రక్తస్రావాలు అవుతున్నప్పుడు, మీరు ఏదైనా సర్జరీకి వెళ్ళాలనుకున్నప్పుడు మీకు ఫస్ట్ టెస్ట్ చేస్తారు, క్లాటింగ్ టైం ఎంత ఉంది, దానికి మనకి సపోర్ట్ చేసే విటమిన్ కే టెస్ట్ చేస్తారు. అంటే గోరుచిక్కులలో మనకి అద్భుతమైనటువంటి విటమిన్ కే దొరుకుతుంది. అలాగే నరాలు, బ్లడ్ వెజల్స్, మనకి వాస్కులర్ సర్జన్స్ చెప్తూ ఉంటారు, రక్తం ధమనులు సిరల ద్వారా సప్లై అంతా ఫ్లో జరుగుతుంది. అంటే ఇది ఆ నరాల వ్యవస్థని పటిష్టం చేస్తుంది. నరాలు పలచగా ఉండడం ద్వారా బ్లీడ్ అవుతూ ఉంటుంది. ఆ బ్లీడింగ్ కంట్రోల్ చేయడానికి, క్లాట్ అవ్వడానికి కావాల్సినటువంటి విటమిన్ కే దీంట్లో పుష్కలంగా ఉంటుంది. అంటే ఇది సింథటిక్ కాదు, కెమికల్ కాదు. చాలా మంది రక్తం చిక్కబడిపోయింది అంటారు. అంటే మెయిన్ శరీరంలో రక్తానికి ఉండవలసినటువంటి క్వాలిటీస్ ఉంటాయి. నేను నేర్చుకున్న విధానంలో క్వాలిటీ ఆఫ్ బ్లడ్, క్వాంటిటీ ఆఫ్ బ్లడ్, ప్యూరిటీ ఆఫ్ బ్లడ్, అంటే రక్తానికి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఉండాలి, క్వాంటిటీ ఎంత ఉండాలో అంత ఉండాలి, అలాగే రక్తం పరిశుద్ధంగా ఉండాలి. ఇప్పుడు మనం చేసే అడ్డమైన పనుల వల్ల రక్తం కలుషితం అయిపోయి చాలా రకాల ప్రాబ్లమ్స్. అడ్డమైన పనులు అంటే ఫుడ్స్, ఈటింగ్స్, మనం తినే పదార్థాలు, అలాగే అంటే వే ఆఫ్ బిహేవియర్ మీ రక్తాన్ని వేడిగా చేయడం వల్ల చిక్కబడిపోతుంది. మన పని, ఆహార విహార వ్యవహారాలు మన జీవన సరళిని నిర్దేశిస్తూ ఉంటాయి. ఆహారం అంటే మనం తీసుకునే పదార్థాలు, విహారం అంటే మనం వెళ్ళే ప్రాంతాలు, వ్యవహారం అంటే మనం చేసే పనులు. అందుకని ఏ ఒక్కటి అంటే మంచి ఫుడ్ తీసుకుంటూ విహారాల్లోనూ వ్యవహారాల్లోనూ మనం తప్పుగా ఉంటే అది కూడా మన మీద ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకని ఆహార విహార వ్యవహారాలన్నీ కూడా సాత్వికంగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి. అప్పుడు ఆ మనిషి పరిపూర్ణమైనటువంటి ఆయుష్ని, ఆయుర్దాయాన్ని ఉపయోగించుకొని జీవితాన్ని సుగమం చేసుకోగలుగుతారు. అంటే ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ప్యూరిటీ, ఇన్నర్ ప్యూరిటీ ఉన్నప్పుడు అవుటర్ ప్యూరిటీ అనేది మనకు వస్తుంది. దానికి దొండకాయ అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలాగే మన బిహేవియర్, వే ఆఫ్ ప్రవర్తన నరాల మీద ఆధారపడి ఉంటుంది. బుధుడు దీనికి కారకుడు. ఈ 2 పదార్థాలకి కూడా బుధుడే కారకుడు. ఇది మిథున రాశి, ఇది కన్యా రాశి. ఈ 2 రాశులకి అధిపతి బుధుడే. అలాగే ఇక్కడ మనం నిమ్మకాయను కూడా యాడ్ చేస్తాం. ఇది ఎండోక్రైన్ గ్లాండ్స్ కి, శనికి సంబంధించినటువంటి పదార్థం. మన శరీరంలో వ్యర్థాలని విసర్జించే గ్లాండ్ ఎండోక్రైన్ గ్లాండ్. అలాగే మనం చెప్తున్నాం, ప్రోటీన్ తీసుకోవాలనుకున్నప్పుడు, ఆ అబ్జార్బేషన్ లివర్కి కావాలనుకున్నప్పుడు అల్లం చాలా అద్భుతంగా దోహదం చేస్తుంది అని. అలాగే మనకి ఇది యాంటాసిడ్ గా కూడా ఉపయోగపడుతుంది. అలాగే మనకి మిరియాలు, క్షార పదార్థం, ఇది కూడా ఎసిడిటీని తగ్గిస్తుంది, అరుగుదలను మెరుగుపరుస్తుంది. ఉప్పు, దీంట్లో ఉన్నటువంటి లవణాలు, మినరల్స్ మన శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలని ఇస్తుంది. అలాగే మనకి గుడ్ బ్యాక్టీరియా, మజ్జిగ, ఈ ఐటమ్స్ అన్నిటితోటి ఇక్కడ మీరు అడిగిన సమస్యలు చాలా ఉన్నాయి. పైల్స్ బ్లీడింగ్ అడిగారు, మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అడిగారు, ఇంటర్నల్ నోస్ బ్లీడింగ్ కూడా ఇది స్టాప్ చేస్తుంది. అలాగే వెయిట్ లాస్ కూడా చేస్తుంది. ఇంకొకటి ఇక్కడ మనం కొత్తగా కీరాని యాడ్ చేసాం. కీరాని ఎందుకు యాడ్ చేసాం కాబట్టి, ఇప్పుడు మనం ఉన్న సీజన్ ఇది సమ్మర్ కాబట్టి మనకి ఆ టెంపరేచర్, అంటే దీనికి ఉన్నటువంటి గుణం, దీనికి ఇంకొక ఎక్స్ట్రాడినరీ గుణం కూడా ఉంది. మన బాడీలో ట్రిపుల్ వార్మర్ అని ఉంటుంది. అంటే ఏ సమయానికి టెంపరేచర్ ఎంత ఉండాలి, బయట వాతావరణానికి అనుసంధానంగా ఉండాలి.
ఈ రెండు కాంబినేషన్లు మన శరీరంలో ఆ ఉష్ణాన్ని, బయట టెంపరేచర్ అధికంగా ఉన్నప్పుడు మన శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ఎస్. దానికోసం సో కీరా అంటే జనరల్ గా ఈ సీజన్ లో తినాలని చెప్తూ ఉంటారు కదా గురూజీ. అంటే చలువ చేస్తుంది అని చెప్తూ ఉంటారు. కొన్ని మనం గోరుచిక్కుళ్ళు తీసుకోండి. 1 కప్ ఆఫ్ గోరుచిక్కులు తీసుకోండి, సరిపోతుంది. గోరుచిక్కులు ఎక్కువగా తీసుకున్నా కూడా మీకు విపరీతంగా నొరగొచ్చేస్తుంది. అవును, దాంట్లో ప్రోటీన్ హై ఉంటుంది. అవును, హై ప్రోటీన్. సో దొండకాయ అనేది చాలా దీనిలో ఉన్న జిగురు పదార్థం ఒంటికి చలవ చేస్తుంది, ఒంటిని అది బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది, లివర్ క్లెన్స్ చేస్తుంది, ఇలా చెప్తూ ఉంటారు కదా గురించి. మన ఇష్టం, ఎన్నైనా దొండకాయలు తీసుకోవచ్చు. అంటే ఒక 10 గోరుచిక్కుళ్ళు 6 దొండకాయలు. ఓకే, ఒకళ్ళకి. ఇది కూడా మార్నింగ్ టైంలో తీసుకోవాల్సిన జ్యూసేనా అమ్మ? ఇది ఎక్కువ ఏ జ్యూస్ అయినా సరే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల తీసుకోవచ్చు. ఓకే. ఎంటీ స్టమక్ బిఫోర్ ఫుడ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే. అంటే దీనికి ఉన్నటువంటి గుణం త్వరగా అరిగిపోతుంది. ఫుడ్ కి ఒక అరగంట గంట ముందు తీసుకుని తర్వాత మనం మామూలుగా ఫుడ్ తీసేసుకోవచ్చు. ఓకే. అల్లం, అలాగే నిమ్మకాయ తొక్కతో సహా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేయండి. జనరల్ గా మనం నిమ్మ రసం అంటే నిమ్మకాయ జ్యూస్ అంటే అదే గుర్తొచ్చేది మనకి, కానీ ఇప్పుడైతే ఈ విధంగా జ్యూస్ చేసుకోవచ్చు అనే విషయం. తొక్కలు చాలా బాగా ఉపయోగపడతాయి హెల్త్ ని ఇంప్రూవ్ చేయడంలో. అమ్మాయి మీకు నేను ఒక వీడియో చూశాను. వాళ్ళు కొండల్లో ఈ ట్రైబల్స్ లా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే నిమ్మకాయ హోల్ చేసి లోపల ఉన్నటువంటి గింజల్ని, తొక్కల్ని మొత్తం తీసి ఒక డొప్పలా చేస్తారు. దాంట్లో పెసల్ని వేసి పక్కన పెట్టేస్తారు. అంటే ముడుచుకుపోకుండా ఉండడం కోసం పెసలు వేసి పక్కన పెడతారు. కొన్ని రోజుల తర్వాత పెసలు తీసేసి వాళ్ళ ఒక దుంప పౌడర్ని, ఒక దుంపని, నేలలో పెరిగిన దుంపని పౌడర్ చేస్తారు. ఆ పౌడర్ని ఈ నిమ్మకాయ డొప్పల్లో పెట్టి నిల్వ చేసుకుంటారు. ఎప్పుడైనా ఇంట్లో బాగాలేనప్పుడు ఆ డొప్పని తీసి ఆ పేస్ట్ పౌడర్ని లిక్విడ్ గా చేసుకుని వాడుతూ ఉంటారు. అంటే దాంట్లో కాపాడే గుణం ఎంత ఎక్కువగా ఉంది. మెడిసినల్ వాల్యూస్ అంత అద్భుతంగా ఉంటాయి. సో నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం గురూజీ? కీరా యాడ్ చేద్దాం. కీరా. సో గోరుచిక్కుళ్ళు, దొండకాయలు, అల్లం ముక్కలు అండ్ కీరా. సో మజ్జిగ యాడ్ చేద్దామండి. ఇది ఒంటికి చాలా చలువ చేస్తుంది. గుడ్ బ్యాక్టీరియా ఉంది కాబట్టి మన శరీరంలో ఉన్నటువంటి చాలా రకాల బ్యాక్టీరియాస్ ని అదుపులో ఉంచుతుంది. కానీ మజ్జిగ చాలా ఇంపార్టెంట్. పూర్వం ఎవరింటికన్నా వెళ్తే మజ్జిగ ఇచ్చేవారు. ఇప్పుడు కొంచెం మారింది గురూజీ. ఇప్పుడు కూడా మజ్జిగ ఇవ్వడం అలవాటైంది. ఏది కరోనా తర్వాత ఎప్పుడైతే మీలాంటి గురూజీలు అవగాహన పెంచారో. దీన్ని వడకడతామా గురూజీ? అవునమ్మా. మీకు గోరుచిక్కుల్లో పీచు ఎక్కువగా ఉంటుంది. అవును. ఇలా కూడా తాగేయచ్చు. లేదు అనుకున్న వాళ్ళు దీన్ని వడకట్టుకోవడం, తాగడం మంచిది. ఇన్ జనరల్ గా నేను స్టార్టింగ్ లో ప్రాణిక్ హీలింగ్ గురించి మాట్లాడేవాడిని. అవును. ఇప్పుడు పూర్తిగా వెజిటేబుల్ థెరపీకి మాట్లాడుతున్నాను. చాలా మందికి సందేహం వచ్చింది, మీరు డివైడ్ అయ్యి ప్రాణిక్ హీలింగ్ ని పక్కన పెట్టి దీని మీద వెళ్తున్నారా అని. ఇక్కడ ఒక వ్యక్తి రోజుకి ఒక 10 మందికి మాత్రమే హీల్ చేయగలుగుతారు. అవును. కొంత ట్రైనింగ్ ఇస్తే కొంతమంది రెడీ అయితే ఒక 100 మందికి చేయగలుగుతారు. ఇక్కడ నేను ప్రాణా గురించి మాట్లాడుతున్నాను. మనం చేసే వెజిటబుల్స్ లో విపరీతమైనటువంటి ప్రాణశక్తి ఉంది. అది సన్ ప్రాణాన్ని తీసుకుని తనలో నిక్షిప్తం చేసుకుంటుంది. ఇప్పుడు నేను కొన్ని 100 మందికి, కొన్ని 1000 మందికి ఒకేసారి హీల్ చేయగలుగుతున్నాను ఇవి చెప్పడం ద్వారా. ఇది చాలా నొరుగొస్తుంది. ఎందుకంటే ప్రోటీన్ మీకు చూడండి, వేరుశనగ నూనె పొంగుతూ ఉంటుంది. అవును, హై ప్రోటీన్. స్వచ్ఛమైనది అయితే పొంగుతుంది. అంటే ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్నవి మనం వండినప్పుడు లేకపోతే ఇలా జ్యూసులు చేసినప్పుడు పొంగుతూ ఉంటాయి. మీకు ఇది ఇలాంటివి స్టెయిన్ చేసుకోవడానికి చిక్కాల కన్నా క్లాత్ చాలా బాగా పనిచేస్తుంది. నురగవి రాకుండా చాలా పల్చటి క్లాత్ లో మీరు స్టెయిన్ చేసుకోవచ్చు. చాలా మంది న్యూట్రిషన్స్ వాల్యూస్ గురించి మాట్లాడుతూ ఉంటారు. న్యూట్రిషనిస్టుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. మన శరీరంలోనే ఒక అద్భుతమైనటువంటి న్యూట్రిషనల్ ల్యాబ్ ఉంది. న్యూట్రిషనల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. కానీ మనం దాన్ని విడిచిపెట్టేసి బయట వెతుక్కుంటూ ఉంటాం. ఏదమ్మది ఆ ల్యాబ్ ఏది? మన నోరు. మన నోట్లో ఉదయం తయారైనటువంటి లాలాజలం ఏదైతే ఉందో దాంట్లో 18 మైక్రో న్యూట్రిషన్స్ ఉంటాయి. అంటే
భూమిలో ఎన్నైతే మైక్రో న్యూట్రిషన్స్ ఉన్నాయో అన్ని న్యూట్రిషన్స్ మన నోటిలో పొద్దుటే సలైవ తయారు చేస్తుంది. మనం పొద్దుట ఏం చేస్తాం? బ్రష్ చేస్తాం. కెమికల్ పేస్ట్ తోటి ఆ న్యూట్రిషన్స్ డ్యామేజ్ చేసి ఆ ల్యాబ్ ని పాడు చేసి న్యూట్రిషన్స్ బయట నుంచి లోపలికి ఇంటేక్ ఇస్తాం. అందుకనే మనకు పూర్వం చెప్పేవారు పొద్దుటే లేచిన వెంటనే ఉషఃపానం అని రాగి చెంబులో నీళ్లు తాగడం ద్వారా ఆ న్యూట్రిషన్స్ వాల్యూస్ అన్ని మన లోపలికి వెళ్ళి మన హెల్తీగా. అవును, అందుకే మర్చిపోకుండా రాగి చెంబు నైటే వాటర్ స్టోర్ చేసి పెట్టుకునేవారు. అందుకని దానికోసమే ఆ న్యూట్రిషన్స్ వాల్యూస్ పెరగడం కోసం మనం అగస్య దంతరక్ష చూర్ణం అని అవును పళ్ళపొడి తయారు చేయడం, మన వ్యవస్థని పాడు చేయకుండా అపామార్గ అంటే అందులో వాడేటువంటి ఉత్తరేని సమూలం ఆ వ్యవస్థను మెరుగుపరిచి మన శరీరమే న్యూట్రిషన్స్ తయారు చేసుకునే విధంగా చేస్తూ ఉంటుంది. ఇక మనం చివరిగా సైంధవ లవణం, మిరియాల పొడి. మిరియాల పొడి అంటే జనరల్ గా మనం ఎక్కువ వాడం గురుజీ. సో ఇలాంటి వెజిటబుల్ జ్యూస్ తయారు చేసి తీసుకుంటే రెగ్యులర్ గా ప్రతి ఇంట్లోనూ మిరియాల పొడి అధికంగా వాడాలమ్మా. ఇవి వాడకపోవడం వల్లే మనకి చాలా రకాల రోగాలు వస్తూ ఉన్నాయి. ఇది వెయిట్ లాస్ కూడా బాగా పనిచేస్తుంది అని చెప్తూ ఉంటారు. ఇవి త్రికట్టు పదార్థాల్లో ఒకటి. మిరియాలు, పిప్పళ్ళు, సొంటి త్రికట్లు అంటారు. ఇవి కటు స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇవి మన శరీరంలో ఉండేటువంటి ఈ ఆయిల్స్, చెడు కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. గురుజీ, ఒక మంచి ప్రోటీన్ డ్రింక్, సో అంతేకాదు చలువ చేసే డ్రింక్, సో ఇంటర్నల్ గా బ్లీడింగ్ తగ్గిస్తుంది, పైల్స్ బ్లీడింగ్ తగ్గిస్తుంది, పైల్స్ ని తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇది వెయిట్ లాస్ కి కూడా చాలా బాగా పనిచేస్తుంది, గట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ప్రోబయోటిక్ అనేది మజ్జిగ ఉంది కాబట్టి సో అందరు కూడా ఈ ఎండాకాలంలో దీన్ని ఖచ్చితంగా హ్యాపీగా తీసుకోవచ్చాము. టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, రుచికి రుచి ఉంటుంది. దాంట్లో ఉండేటువంటి వాల్యూస్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో దొండకాయ, మజ్జిగ, అల్లం, మిరియాల పొడి, మంచి దోస, నిమ్మకాయ. సో చాలా మందికి ఇవి తాగిన తర్వాత ఇంకా ఏం తినాలి, ఇవి తాగిన తర్వాత ఇంకేమి తినాల్సిన అవసరం లేదు. ఒకవేళ అలవాటు పడి ఉన్నాం కాబట్టి తేలికగా అరిగే పదార్థాలు. అదే మార్నింగ్ అయితే ఓన్లీ ఫ్రూట్స్, వెజిటబుల్స్, మధ్యాహ్నం శుభ్రంగా కడుపు నిండా భోజనం, ఈవినింగ్ అనేసరికి ఏమీ తినకుండా ఉండటమే మంచిది. ఒకవేళ మనం అలవాటు పడిపోయిన ఆకలేస్తుంది అనుకుంటే ఏదన్నా జావల్ లాంటివి, వేపుడు జావ, మిల్లెట్స్ జావ లాంటివి ఏవైతే అవుతుంటారు, రాగి జావ, ఇలాంటివి తీసుకోవచ్చు. అవి కూడా తేలికగా అరగాలి. వాటి అంటే ఎంత పలచగా ఉంటే అంత మంచిది. చాలా మంది జ్యూసెస్ చెప్తూ ఉంటారు, ఫ్రూట్స్ చెప్తూ ఉంటారు. ఈవినింగ్ టైంలో ఫ్రూట్స్ తీసుకోవడం అనేది చాలా ప్రమాదం. అలాగే అధికంగా దాహం లేకుండా అధికంగా నీరు తీసుకోవడం కూడా చాలా ప్రమాదం. ఈ కొలెస్ట్రాల్ తో చాలా మంది బాధపడుతూ ఉంటారు. అది కొలెస్ట్రాల్ కూడా అద్భుతంగా తగ్గిస్తుంది. ఖచ్చితంగా వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు ఈ సమ్మర్ లో దీన్ని తీసుకోవాలని కోరుకున్నాం. అంతేకాదు అన్ని రకాల అనారోగ్య సమస్యలకి ఇది చెక్ పెడుతుంది. జనరల్ గా మనకు తెలిసినవి, తెలియనివి ఇంకా చాలానే ఉంటాయి. సో ప్రతిరోజు ఒక వెజిటబుల్ జ్యూస్ తీసుకుంటే మనకి హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటాం కదా. జనరల్ గా ఆ జ్యూస్లు ఈ జ్యూసులు తీసుకునే బదులుగా. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు. అందరు కూడా ఈ జ్యూసెస్ ని అలవాటు చేసుకోవాలని కోరుకున్నాము. ధన్యవాదాలు.